బ్లడీ మేరీ మా ఇంటికి రా. బ్లడీ మేరీ మా ఆయన అయితే ఒప్పించానండి రక్తదానం చేయడం కోసం. చూడండి లైట్ ఎలా బ్లింక్ అయిపోతుందో. మిట్ట మధ్యాహ్నం బ్లడీ మేరీ గేమ్ అయితే ఆడబోతున్నామండి. చాలా భయంకరంగా ఉంటుంది. అయితే మీరు అడుగుతున్నారు కదా ఎప్పటి నుండో బ్లడీ మేరీ గేమ్ ఆడండి అని చెప్పేసి, ఇవాళ అయితే ఆడడం కోసం బన్నీ కూడా వచ్చిందనమాట. ఇంకా లేట్ చేయకుండా మనం గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చేసేయండి. సో బన్నీ కూడా రెడీగా ఉందండి. నేను మా హస్బెండ్ బన్నీ అయితే ఆడబోతున్నాం గేమ్. పిల్లలు కూడా లేరనమాట, ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఫస్ట్ బ్లడీ మేరీ గేమ్కి మనకు కావాల్సింది బ్లడ్ అండి. అలానే ఎవరి చేతిలో కాళ్ళు కోసేసుకోలేము కదా, జస్ట్ 1 డ్రాప్ బ్లడ్ అయితే మనది వేసుకోవాలండి. అంటే ఆడే వాళ్ళల్లో ఎవరో ఒక్కళ్ళు సూదితో గుచ్చుకుని వేసుకుంటే సరిపోతుంది. మిగతాది వచ్చేసి మాత్రం ఫేక్ బ్లడ్ ఉంటుంది కదండి, ఫేక్ బ్లడ్ అయితే నేను తయారు చేస్తున్నాను. ఈ ఫేక్ బ్లడ్లో 1 డ్రాప్ మన బ్లడ్ కూడా కలపాలన్నమాట. గేమ్ ఎలా ఆడాలి అనేది కూడా నేను డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇదిగోండి బ్లడ్ అయితే తయారు చేస్తున్నా. కొంచెం వాటర్ అయితే వేసుకుంటాను ఇందులో. సో ఇప్పుడైతే మేము ఇంకా గేమ్ స్టార్ట్ చేసేస్తామండి. గేమ్ ఎలా ఆడాలని చెప్తాను. ఫేక్ బ్లడ్ ప్రిపేర్ చేసాం కదండి, అయితే దీంట్లోకి వచ్చేసి మా ముగ్గురులో ఎవరిదో ఒకళ్ళది ఒక 1 డ్రాప్ బ్లడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మా హస్బెండ్ అది పీకుదామని అయితే అనుకుంటున్నాను. బన్నీ నువ్వు ఇస్తావా 1 డ్రాప్ బ్లడ్? 1 డ్రాప్ బ్లడ్ ఇవ్వకపోతే గేమ్ మరి అవ్వదు. మిర్రర్ బ్లడ్ ఇంపార్టెంట్ అనమాట. చాలా చాలా కష్టపడి మా ఆయన అయితే ఒప్పించానండి రక్తదానం చేయడం కోసం బ్లడీ మేరీ గేమ్కి. అయితే ఇలా పిన్నిస్తో పొడిచి ఇందులో బ్లడ్ పెట్టుకుంటాను. దీనికన్నా ముందు మనం అసలు బ్లడీ మేరీ స్టోరీ ఏంటో తెలుసుకుందాము. తర్వాత బ్లడ్ ఇచ్చేసాక గేమ్ ఎలా ఆడాలో చెప్తాను, ఓకేనా? దీనికి కావాల్సినవి ఒక బుక్, 2 పెన్సిల్స్, పెన్, అలాగే ఒక పిన్నీస్, ఇంకా ఫేక్ బ్లడ్, మిర్రర్ అనమాట. ముఖ్యంగా చీకటి గదిలో ఉన్న అద్దం, సరేనా? బ్లడీ మేరీ చాలా కాలం క్రిందట జరిగిన కథ, చాలా భయంకరమైన కథ. అయితే ఒక విచ్ ఉండేదండి, మంత్రగత్తె. ఆ మంత్రగత్తె ఇంటికి దగ్గరలోనే ఒక అనాథ శరణాలయం కూడా ఉండేదండి. తల్లిదండ్రులు లేని పిల్లలందరూ కూడా అక్కడ ఉంటూ ఉండేవారు. అయితే ఈ మంత్రగత్తె రోజు మంత్ర ప్రయోగాలు చేస్తూ ఉండడం, మంత్రాలు చదువుతూ ఉండడం, ఎముకలతోటి అలాగ వాళ్ళు చేస్తూ ఉంటారు కదండి. అలాంటివన్నీ తన ఇంట్లో అయితే జరుగుతూ ఉండేవన్నమాట. కొంతకాలం తర్వాత ఈ అనాథాశ్రమం ఏదైతే ఉందో అందులోంచి పిల్లలు ఒక్కొక్కళ్ళు మిస్ అవ్వడం అయితే స్టార్ట్ చేశారండి. ఆ యాజమాన్యం ఉంటుంది కదా, ఆ అనాథాశ్రమాన్ని టేక్ కేర్ చేసే వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు, వీళ్ళందరూ దృష్టిలోకి వెళ్ళిందనమాట. అసలు పిల్లలు ఏమవుతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తెలియక మొత్తం అంతా కూడా సెర్చ్ చేపిస్తూ ఉండేవారు, కానీ ఎక్కడ దొరికేవారు కాదండి. అయితే ఒకరోజు ఈ మంత్రగత్తె చేసే పనులన్నీ కూడా ఊరంతా వ్యాపించేస్తాయి. ఈ మంత్రగత్తె అందరినీ చంపేస్తుంది అని చెప్పేసి ఒక పుకారు లాగా వస్తుందన్నమాట. కానీ నిజానికి అది పుకారు కాదు, నిజమే. తను చంపుతుందా లేదో తెలుసుకోవాలని చెప్పేసి మంత్రగత్తె ఇంట్లో లేని టైంలో వీళ్ళందరూ కూడా ఊరు వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు, ఈ అనాథాశ్రమంలో వాళ్ళు కూడా తన ఇంటికి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ చాలామంది పిల్లల ఎముకలు, ఇవన్నీ కూడా రక్తం, స్కల్, ఇంకా వాళ్ళ బట్టలు, వాడి పడేసిన బట్టలు, ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. అసలు ఊర్లో వాళ్ళందరికైతే గుండెలు దడదడలాడిపోతాయి. ఇంతమంది పిల్లల్ని ఈ విచ్చి మంత్రగత్తె నాశనం చేసేసిందా అని చెప్పేసి దాన్ని చంపేయాలన్నంత కోపంతో అక్కడ ఎదురు చూస్తూ ఉంటారనమాట. అయితే తన పని పూర్తి చేసుకుని దాని ఇంటికి అది రాత్రి టైంలో వస్తుంది. రాత్రి టైంలో దాని ఇంటికి వచ్చిన తర్వాత ఆ మంత్రగత్తెను ఒక చెట్టుకేసి కొట్టేసి ఊర్లో వాళ్ళందరూ చిత్రవద చేయడం స్టార్ట్ చేస్తారండి. అలా అలా ఆ రోజంతా కూడా గడిచిపోతుంది. నెక్స్ట్ డే కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ డే మధ్యాహ్నానికి ఆ మంత్రగత్తె నన్ను వదిలేయమని చెప్పి అడుగుతూ ఉంటుంది. మంత్రగత్తె కాబట్టి అడ్డమైనవన్నీ చదువుతుంది కాబట్టి నోటితోటి ఈ గ్రామస్తులు ఏం చేస్తారంటే తన పళ్ళు పగలగొట్టేస్తారు రాయి పెట్టి, అలాగే తన నాలుగు కూడా కత్తితో కోసేస్తారనమాట. అలా అలా నెక్స్ట్ డే మధ్యాహ్నానికి ఇంకా మంత్రగత్తెను అయితే ఆ చెట్టుకి కిరోసిన్ పోసేసి తగలబెట్టేస్తారండి. ఈ మంత్రగత్తె తగలబడుతూ ఒక శాపం అయితే గ్రామస్తులకి శాపం ఇస్తుంది అనమాట. తన నాలిక సరిగ్గా రాకుండానే ఏదేదో మాట్లాడుతుంది. ఏం శాపం ఇస్తుందంటే, నేను మీ ఊళ్ళో తిరుగుతాను, నేను చచ్చిపోయినా సరే మిమ్మల్ని వదలను, ప్రేతాత్మని పీడిస్తానని చెప్పేసి ఊర్లో వాళ్ళందరికీ కూడా ఒక శాపం అయితే ఇస్తుంది అనమాట. తను చెప్పిన విధంగానే చచ్చిపోయిన తర్వాత ఆత్మయ్య ఆ గ్రామంలో చాలా మందిని చంపేసి చాలా విధ్వంసం అయితే సృష్టిస్తూ ఉంటుంది. అప్పుడే గ్రామస్తులు ఏం చేస్తారంటే ఒక గురూజీని తీసుకొచ్చేసి హోమాలు అవి చేపిస్తారు. ఆ ఆత్మను అయితే బంధిస్తారండి. ఇప్పుడు మనం ఆ ఆత్మను ఎలా రీచ్ అవ్వాలి అంటే ఈ గేమ్ ద్వారా రీచ్ అవ్వాలన్నమాట. మనం డైరెక్ట్గా ఆత్మను బంధించిన ఆ ఆత్మ అయితే ఇప్పుడు మనం చెప్పినవి కొన్ని చేస్తే మనం ఆత్మతో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో గేమ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే మా ఆయన దగ్గర నుంచి బ్లడ్ తీసుకుంటాను. రక్తం బ్లడీ మేరీ దాహాన్ని తీర్చడానికి తీసుకుంటున్నాను అనమాట. ఇది ఆల్రెడీ నేను ఫేక్ బ్లడ్ అయితే పెట్టానండి, మొత్తం రియల్ బ్లడ్ కాదు.
మొత్తానికి మా ఆయన దగ్గర నుంచి రక్తం చొక్క అయితే కలెక్ట్ చేశానండి. ఇందులో పడట్లేదు కూడా, ఇంకొంచెం పొడిస్తే 2-3 చొక్కలు వస్తాయి కదా. వేరు కట్ చేసి మొత్తానికి. ఇప్పుడు మనమైతే ఇంకా ఆటలోకి అయితే వెళ్ళిపోదాము. ఆట ఎలా ఆడాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక చీకటి గదిలోకి అయితే వచ్చామండి. ఈ రూమ్ లో అయితే మిర్రర్ ఉంది. ఈ బ్లడ్ అక్కడ పెట్టేసి ఎదురుగుండా పట్టుకుని బ్లడీ మేరీ అని చెప్పేసి తను తలుచుకుంటాము. ఈ బ్లడ్ తనకి తాగడానికి ఇస్తాము. నా బ్లడ్ మీరెవరా ఇవ్వడానికి? బ్లడీ మేరీ మా ఇంటికి రా, బ్లడీ మేరీ మా ఇంటికి రా, బ్లడీ మేరీ మా ఇంటికి రా, బ్లడీ మేరీ. ఏంటది అద్దంలో? ఇప్పటిదాకా నా ఫేస్ మీద నీళ్ళది, ఇప్పుడు ఎలా వస్తుంది? సర్లా. బ్లడీ మేరీ ఆర్ యు దేర్? బ్లడీ మేరీ, బ్లడీ మేరీ. మాకైతే ఒక టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్లా అనిపిస్తుందండి. మీరు ఇక్కడ చూసినట్టయితే మా హస్బెండ్ కరెక్ట్గా ఆనుకుని పక్కన అనమాట ఒక బీన్ షేప్లో ఏదో ఒకలా కనిపిస్తుంది అనమాట. బయట ఏం లేదు, అది ఇలా మూవ్ అవుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఇక్కడ మసగ్గా మీకు ఫోన్లో కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు కానీ రియల్గా అయితే మాత్రం ఇక్కడ ఏదో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. సో మేము బ్లడీ మేరీ అయితే ఇక్కడ ఉందనుకుంటున్నాము. ఇప్పుడైతే మేము గేమ్ అయితే స్టార్ట్ చేస్తాము. ఇప్పుడైతే మనం బ్లడీ మేరీని ఆహ్వానించాం కదండి. గేమ్లోకి అయితే వెళ్ళి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాము. అయితే ఒక ప్లస్ షేప్లో మీకు చార్లీ గేమ్కి ఐడియా ఉంది కదా, క్వశ్చన్స్ అడిగే ప్యాటర్న్. అలాగే ఇప్పుడు దీనికి కూడా చేస్తున్నాం అనమాట. సో తనతో మనము కమ్యూనికేట్ అవ్వడానికి అయితే చేస్తున్నాం. జస్ట్ అంతకు మించి ఏం లేదు. ఎస్ నో ఎస్ కొన్ని క్వశ్చన్స్ అయితే అడగాలని చెప్పేసి చేస్తున్నామండి. 2 పెన్సిల్స్ సేమ్ సైజు ఉన్న పెన్సిల్స్ తీసుకోవాలి. ఈ ప్లస్ మార్క్ మీద ఈ పెన్సిల్స్ అయితే ఇలా పెట్టేసుకుందాం. సో ఇలా అయితే మనం రెడీ చేసేసుకుని ఇప్పుడు బ్లడీ మేరీని అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడగబోతున్నానండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్లడీ మేరీ ఆర్ యు హియర్? బ్లడీ మేరీ ఆర్ యు హియర్? బ్లడీ మేరీ ఆర్ యు హియర్? ఎస్ ఏంటి ఎస్ అంటుంది? అయితే బ్లడీ మేరీ చెప్పాను కదండి, మిర్రర్లో డిస్టర్బెన్స్ నేను చూశాను, తను ఉంది అని చెప్పాను కదా. సో ఎస్ అని అయితే అంటుంది అనమాట. సెకండ్ క్వశ్చన్ అయితే మా వాళ్ళు అడుగుతారు. బ్లడీ మేరీ, ఇందాక మిర్రర్లో నేను పిలిచాం కదా, మమ్మల్ని చంపడానికి వచ్చావా నువ్వు? నార్మల్గానే వచ్చావా? చంపడానికి వస్తే ఎస్ అని చెప్పు, నార్మల్గా వస్తే నో అని చెప్పు. బ్లడీ మేరీ ఆన్సర్ చెప్పు. బ్లడీ మేరీ, నువ్వు మమ్మల్ని చంపడానికి వచ్చావా లేదంటే నార్మల్గా వచ్చావా? ఎస్లో కొంచెం వెళ్ళిందే, లైట్గా ఎస్లోకి వెళ్ళిందండి. ఈసారి పెద్ద మూమెంట్ లేదు. ఇదిగోండి, అంటే ఇంకా 50-50 ఏమో ఆలోచిస్తున్నట్టుంది. అలా అని కాదు, కొంచెం ఎస్లోకి వెళ్ళినా ఇంకా చంపుతాను అన్నట్టు అర్థం. ఈసారి అయితే మాత్రం నిజంగా చాలా భయంగా ఉందండి. ఏదో ఏమి డిస్టర్బెన్సెస్ లేదు, చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకో అర్థం కావట్లేదు. అందులోనే బ్లడ్ కూడా ఇచ్చాం ఈసారి. బ్లడ్ ఏమో మరి చంపుతానని కూడా అంటుంది. ప్రశాంతంగా అంటే తను ఏదో ఇక్కడ ఉన్నట్టు కూడా తేడాగా తెలుస్తుంది. కొంచెం ఏదో నెగిటివిటీ ఉంది. సరే, ఇప్పుడైతే మా హస్బెండ్ క్వశ్చన్. బ్లడీ మేరీ, నేను చాలా స్టోరీస్ విన్నాను నీ గురించి. అందులో మరీ ముఖ్యంగా అనాథ పిల్లల్ని చాలా మందిని చంపేసావుట, అది నిజమేనా? బ్లడీ మేరీ, నువ్వు అనాథ పిల్లల్ని చంపేశావా? బ్లడీ మేరీ, నువ్వు అనాథ పిల్లల్ని చంపేశావా? బ్లడీ మేరీ ఎస్ అంటే చాలా మందిని చంపేసిందిట పిల్లల్ని, అది నిజమైన స్టోరీ. ఏంటది అంతలా కదిలిపోతుంది? ఏంటది? ఫ్యాన్ కూడా వేయలేదు మనం, ఫ్యాన్ కూడా వేయలేదు. అందరం దూరంగానే ఇంకో దూరంగా కూర్చున్నాం. బ్లడీ మేరీ, మా మీద నీకు కోపంగా ఉందా? అంటే నువ్వు మమ్మల్ని ఏదైనా చేయాలనుకుంటున్నావా? బ్లడీ మేరీ, అంటే నువ్వు మమ్మల్ని ఏదైనా చేయాలనుకుంటున్నావా? బ్లడీ మేరీ, నువ్వు మమ్మల్ని ఏదైనా చేయాలనుకుంటున్నావా? నువ్వు మమ్మల్ని ఏదైనా చేస్తావా? బ్లడీ మేరీ, నువ్వు మమ్మల్ని ఏదైనా చేస్తావా? బ్లడీ మేరీ, నువ్వు మమ్మల్ని ఏదైనా చేస్తావా? చేస్తుందంట ఆ పెద్ద శ్రీ. ఎందుకని మంచి గేమ్ ఆపి, ఎందుకు ఈరోజు తేడాగా ఉంది అసలు. శ్రీ ఇక్కడ ఆపి తర్వాత చూద్దాం. చూడండి లైట్ ఎలా బ్లింక్ అయిపోతుందో. సడన్ గా ఇప్పటిదాకా ఇంత గేమ్ ఆడాము, ఎంతసేపటి నుంచి ఆడుతున్నాము, బాగానే ఉంది. ఎలా ఆన్ ఆఫ్ అవుతుంది చూడండి. అగోండి, రూమ్ అంతా కూడా లేదు, లైట్ వచ్చి అయినట్టు అవుతుంది.
అమ్మా దీనికి ఏమైంది? మెడ బరువుగా ఉందా? ప్లీజ్ ఇంక గేమ్ ఆపేస్తున్నాం ఇక్కడితో. ఎవరో కూర్చున్నట్టుంది. నిజంగా చాలా భయంగా ఉందండి. ఆ లైట్ ఇప్పటిదాకా బాగానే ఉంది. గేమ్ ఇంతసేపు ఆడాము మేము. ఇంత బాగున్న లైట్ అలా ఎలా బ్లింక్ అవుతుందో నాకు తెలియట్లేదు. బన్నీకేమో మెడ వాచినట్టు కొంచెం పెయిన్గా అనిపిస్తుందంట. సో ఈ వీడియో అయితే మాత్రం ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాము. మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్స్లో సజెస్ట్ చేయండి. బాయ్ బాయ్ గైస్.